800 కోట్లు అంటే రోజుకి 27 కోట్ల రూపాయలు. రజనీకాంత్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రజనీకాంత్ గారు మీరు ఇప్పటి వరకు అత్యంత ధనవంతుల గురించి, వారు జీవిస్తున్న విలాసవంతమైన జీవితం గురించి వినే ఉంటారు. కొంతమంది ధనవంతులు వేల కోట్లు సంపాదిస్తున్నా సరే దాంట్లో ఎక్కువ భాగం పేద ప్రజల కోసమే ఖర్చు చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నారు. అలాంటి 5 మంది ధనవంతుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నెంబర్ 1 నానా పటేకర్. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నానా పటేకర్ గారు ఒక సినిమాలో నటించడానికి 5 కోట్లు తీసుకుంటారు. అలాగే ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ₹1 కోటి తీసుకుంటారు. కానీ ఆయన సంపాదిస్తున్న దాంట్లో 90% డబ్బుని పేదవారు మరియు అనాథల కోసమే ఖర్చు చేస్తున్నారు. 2015లో దేశవ్యాప్తంగా పంట నష్టపోయిన చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు నానా పటేకర్ గారు నామ్ ఫౌండేషన్ని స్థాపించి చనిపోయిన రైతు కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇచ్చారు. అలాగే స్వయం ఉపాధి కోసం కొన్ని వేల రైతు కుటుంబాలకు కుట్టు మిషన్లు, పిండి మిల్లులు అందజేశారు. చాలా మంది డబ్బు సంపాదించిన తర్వాత విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటారు. కానీ నానా పటేకర్ గారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా సరే ముంబైలోని ఒక నిరాడంబరమైన 1 BHK అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇప్పటికీ 1970 మోడల్కి చెందిన మహేంద్ర జీప్ని వాడుతున్నారు. దేశంలో ఎలాంటి ఆపద సమయం వచ్చినా తన వంతు సాయం చేయడానికి నానా పటేకర్ గారు ఎల్లప్పుడూ ముందుంటారు. నెంబర్ 2 సావ్జీ ధోలాకియా. గుజరాత్కి చెందిన సావ్జీ ధోలాకియా తన మామ నుండి 50 లక్షల రూపాయలు అప్పు తీసుకుని హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ అనే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ని ప్రారంభించారు. బిజినెస్లో బాగా లాభాలు రావడంతో అతని ఆస్తి 9,700 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇలా తన బిజినెస్ సక్సెస్ వెనుక తన పాత్ర ఎంత ఉందో తన ఉద్యోగుల పాత్ర కూడా అంతే ఉందని ఆయన నమ్ముతారు. ఆయన అందుకే ప్రతి సంవత్సరం తన వద్ద పనిచేసే సాధారణ ఉద్యోగులు సైతం ఖరీదైన కార్లు, ఆభరణాలు మరియు ప్లాట్లను బహుమతిగా ఇస్తూ ఉంటారు. తన దగ్గర పనిచేసే ప్రతి ఉద్యోగికి సొంత కారు, సొంత ఇల్లు ఉండాలి అనేది తన లక్ష్యమని వెల్లడించారు. ఇలా ఒకసారి తన వద్ద పనిచేసే 3 సీనియర్ ఉద్యోగులకు ₹1 కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చారు. నెంబర్ 3 బిల్ గేట్స్. 900 లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే 2వ ధనవంతుడిగా ఉన్న బిల్ గేట్స్ గారు తను సంపాదించిన దాంట్లో 90% డబ్బుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారు. తన భార్య అయిన మిలిండా గేట్స్తో కలిసి బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ని స్థాపించారు. $50 బిలియన్ అంటే ₹3,76,000 కోట్ల రూపాయలు కలిగిన ఈ ఫౌండేషన్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య పేదరిక నిర్మూలన కార్యక్రమాలను చేపడుతుంది. పోలియో లాంటి ముఖ్యమైన వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు ఉచితంగా అందజేస్తుంది. 2010లో బిల్ గేట్స్ గారు వారెన్ బఫెట్తో కలిసి గివింగ్ ప్లెడ్జ్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ఇతర బిల్ గేట్స్తో కూడా తన జీవిత కాలంలో కానీ లేదా చనిపోయిన తర్వాత కానీ తాము సంపాదించిన దాంట్లో ఎక్కువ మొత్తాన్ని పేద ప్రజల కోసమే ఖర్చు చేయాలి అని ప్రోత్సహిస్తుంది. అలా 20 దేశాలకు చెందిన 200కి పైగా ధనిక కుటుంబాలు ఈ గ్రూప్లో చేరి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతుంది. నెంబర్ 4 అజిమ్ ప్రేమ్జీ. విప్రో వ్యవస్థాపక చైర్మన్ అయిన అజిమ్ ప్రేమ్జీ గారు 9,800 కోట్లు అంటే రోజుకి 27 కోట్ల రూపాయలను సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేశారు. నెంబర్ 5 రజనీకాంత్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రజనీకాంత్ గారు రోజుకి ₹5కు రైల్వే స్టేషన్లో హమాలీ కూలీగా, బస్ కండక్టర్గా పనిచేశారు. కానీ ప్రస్తుతం ఆయన ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ ₹125 కోట్ల. ఆయన సంపాదించిన దాంట్లో 50% డబ్బుని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తున్నారు. ఆయన అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎలాంటి షో ఆఫ్ చేయకుండా ధోతి కుర్తాలోనే ఉండటానికి ఇష్టపడతారు. సో ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఇంకొక పార్ట్ 2 వీడియో చేస్తాను అనమాట. సో మన సెలబ్రిటీస్లో కూడా చాలామంది డొనేషన్ సాయం చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక వరదలు సంభవించాయి అనుకుందాం. సో అలాంటప్పుడు కూడా చాలామంది రియాక్ట్ అవుతారు, ప్లస్ డొనేట్ చేస్తారు, చిన్న హీరోలు సైతం పెద్ద హీరోలు సైతం. సో ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతెంత అమౌంట్ డొనేట్ చేశారు షార్ట్ లిస్టెడ్ చేసేసి వాళ్ళ మీద కూడా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. సో ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అదే వీడియో చేస్తా, లేకపోతే డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఇంతకుముందుకు ఈ ఫ్యూ ఇయర్స్లో కంప్లీట్ అయిన ఇయర్స్లో ఎవరైతే డొనేట్ చేశారో షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ మీద ఒక వీడియో చేస్తాను. అవసరమైతే 2 వీడియోస్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్యాక్ట్స్ బై శ్రీకాంత్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.